అయోధ్య నగరం మొత్తం భక్తులు నామస్మరణలతో జనసంద్రంగా మారుతుంది. రేపు బాలరామునికి ప్రాణ ప్రతిష్ఠలో భాగంగా ఇవాళ రామ్లల్ల విగ్రహానికి యజ్ఞోత్సవం నిర్వహించనున్నారు. ప్రత్యేక హవనాల మధ్య బాలరామునికి 125 కలశాలతో దివ్య స్నానం చేయిస్తారు. సందర్భంగా రేపు బాలరామునికి విశేష పూజ జరగనుంది. బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ శుభముహూర్తం రేపు మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాలకు 8 సెకండ్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకండ్ల వరకు ఉంది. అంటే కేవలం 84 సెకండ్లలో బాలరామునికి ప్రాణ ప్రతిష్ఠ జరగాలి. అందుకు ఇప్పటికే మొత్తం ప్రణాళిక సిద్ధం చేశారు వేద పండితులు. మరోవైపు అయోధ్యకు అతిథులు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో అయోధ్య మొత్తం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. అయోధ్య నగరాన్ని కంటోన్మెంట్ జోన్గా ప్రకటించారు. యూపీ అయోధ్యలో రేపు బాలరామునికి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. అందుకు ఇప్పటికే దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయోధ్య పురవీధులన్నీ పూలతో అలంకరించారు భక్తులు. రామనామస్మరణతో అయోధ్య మారుమోగిపోతుంది. అయోధ్యకు ఇప్పటి నుంచే భక్తులు భారీగా చేరుకుంటున్నారు. ప్రధాని మోదీతో పాటు దేశంలోని ప్రముఖులు రేపు అయోధ్యకు రానున్నారు. దీంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఈ కార్యక్రమానికి దాదాపు 8,000 మంది అతిథులు హాజరు కానున్నారు. తిరుమల దేవస్థానం నుంచి అయోధ్య బాలరామునికి 1,00,000 లడ్డులను పంపారు. రేపు కేవలం రామజన్మభూమి ట్రస్ట్ ఆహ్వానాలు పంపిన అతిథులకు మాత్రమే దర్శనానికి అవకాశం ఉంది. ఎల్లుండి నుంచి సాధారణ భక్తులకు దర్శనం కల్పించనున్నారు. అయోధ్యలో తెలుగువారు సందడి చేస్తున్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్తో పాటు ఏపీ నుంచి భారీ సంఖ్యలో వచ్చారు జనం. అన్నదానంతో పాటు పలు రకాల స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పనిచేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. అయోధ్యపురంలో ఏ ప్రాంతం చూసినా తెలుగు వాళ్ళు సందడి చేస్తున్నారు. ముఖ్యంగా రామ్లల్లా విగ్రహ నిర్మాణంలో తెలుగు వారి పాత్ర చాలా గొప్పది. అయోధ్య రామ మందిర దర్వాజలు, పాదుకలు, యంత్రంతో పాటు తెలుగువారు అన్ని రకాల సేవలను అందిస్తున్నారు. సో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అనేక మంది తెలుగు వాళ్ళు అయోధ్యకు చేరుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ శంషాబాద్ నుంచి వచ్చామండి. మాకు ఇక్కడ రావడం చాలా, ఈ టైంలో మాకు ఇక్కడ రావడం చాలా మాకు జన్మధన్యమైనట్లు చాలా హ్యాపీగా ఉందండి. మేము వచ్చి 2 డేస్ అయింది. ఇక్కడ సేవ చేయడానికి వచ్చాము. మాకు అక్కదారి ద్వారా మాకు ఈ భాగ్యం కలిగినందుకు చాలా సంతోషంగా అనిపించింది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఎటువంటి సేవలు చేస్తున్నారు? ఎలా ఆహ్వానం అందింది? ఇక్కడ ఏర్పాట్లు కానీ అన్ని ఎలా ఉన్నాయి? అయోధ్య ట్రస్ట్ నుంచి మాకు ఇక్కడ స్వామీజీ ఆహ్వానం చేశారండి. ఇక్కడ సౌత్ ఇండియన్ రాముల వారు ఎక్కువ సౌత్ ఇండియాలో ఉండడం వల్ల సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది మనం ఇక్కడ కుక్ చేయడం అండ్ సర్వ్ చేయడానికి కావాలి అనేసి ఒక టీం కావాలన్నారు. సో మేమంతా ఒక టీం ఫామ్ అయ్యి వచ్చాము ఇక్కడైతే. ఎందుకంటే రాముల వారి ఇక్కడ పుట్టినా కూడా ఆల్మోస్ట్ ఆయన లైఫ్ అంతా కూడా సౌత్ ఇండియాలో ట్రావెల్ అవ్వడం వల్ల సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది ఇక్కడ మనము ప్రసాదంగా ఇవ్వాలి అని అన్నారు స్వామీజీ. దానివల్ల మనం ఇక్కడ ఒక గ్రూప్ ఫామ్ అయ్యి వచ్చామండి. ఎలా ఉన్నాయి చూస్తుంటే? ఏమనిపిస్తుంది? చాలా అద్భుతం. లైఫ్ లో మళ్ళీ మాకు ఇలా అంటే ఇంకా మళ్ళీ ఇలాంటి అవకాశం అయితే రాదు. మా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు కూడా చూడలేదు, మాకు అవకాశం వచ్చింది. అయోధ్యపుర ముస్తాబు కానీ రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపనలో మీరు ఎటువంటి భాగస్వామ్యాన్ని పంచుకుంటారు? మామూలుగా అయితే ఈ అవకాశం రావడమే మాకు ఎంతో జన్మల భాగ్యం అనిపిస్తుంది. అయితే ఇక్కడికి వస్తామని కూడా మేము ఊహించలేదు. అయితే స్వామీజీ దయ వల్ల మేమంతా టీం ఫామ్ అవ్వడం, ఇక్కడికి రావడం మా జన్మ సుకృతమైనట్టుంది. అయితే ఇక్కడ చూస్తున్నాం కదా, చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ బహుశా ఇలాంటిది మేము చూస్తామో చూడలేమో అయితే మాకైతే తెలియదు. మాకైతే ఈ అవకాశాన్ని కల్పించినందుకు రాముల వారికి జన్మల అయితే రుణపడి ఉన్నాం. జై శ్రీరామ్. ఎలాంటి సేవలు చేస్తున్నారు? ఎట్లాంటి భాగ్యం కలిగింది మీకు? నేను అనుకోకుండా వరంగల్ నుండి వచ్చానండి. ఇక్కడ అంతా అద్భుతంగా ఉంది. మా పూర్వజన్మ సుకృతం వలన ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఎంత అదృష్టం అంటే జీవితంలో జన్మలో మాకు ఎంత ఆనందం అంటే అంత ఆనందంగా ఉంది. జై శ్రీరామ్. మీరెక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుండి వచ్చాము సార్. చాలా అద్భుతంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ రావాలనిపిస్తుంది. మాకు చాలా సంతోషం. అడుగడుగున టిఫిన్లు అన్ని మంచి వసతులు ఉన్నాయి. పండుగనికే మంచి వసతులు, పరుపులు అంతే అరేంజ్మెంట్ చేసిండ్రు. అన్ని బాగున్నాయి. అయోధ్య నుండి వచ్చినందుకు మళ్ళా రావాలని నాకు చాలా ఆనందం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అది తెలుగు భక్తులు పెద్ద ఎత్తున అయోధ్యపురికి వచ్చారు. అయోధ్యలో రామ్లల్లా విగ్రహాన్ని దర్శించుకునే వెళ్తామని చెప్పి అందరు చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది సేవ చేస్తే మరికొంతమంది దర్శనం కోసము రావడం జరిగిందని వారు చెప్తున్నారు. సో మొత్తం కూడా చాలా వరకు మనం చూసాం అయోధ్యపురిలో ఎక్కడికి వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా అనేక మంది తెలుగు వారు వివిధ రకాల సేవలు చేయడము, అదేవిధంగా రామ్లల్లా విగ్రహాన్ని దర్శించుకోవడం కోసము చాలా మంది తరలి రావడం జరుగుతున్నది. ఇది అయోధ్యలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వినోద్తో విజయ్ V6 న్యూస్ అయోధ్య.